ప్రపంచం అంతా అర్జున్‌ని యాక్షన్ కింగ్ అని చూస్తే, తెలుగు డైరెక్టర్సు, తెలుగు రైటర్సు మీలో ఎమోషనల్ యాంగిల్‌ని బయటకి తీసుకోవడానికి ట్రై ట్రై చేశారు. అవును. నాకు బాగా గుర్తు 'మా ఊరి మహారాజు', 'పుట్టింటి రాచెల్లి', ఇంటికి రాచండి. 'హనుమాన్ జంక్షన్' ఇలాంటి సినిమాలన్నీ మీలోని యాక్షన్ కాకుండా మీలోని ఎమోషన్‌ని బయటకి చూపించడానికి ట్రై చేశారు. కామెడీ. కామెడీ. నాకు స్టిల్ ఐ రిమెంబర్ కోడి రామకృష్ణ గారు ఎప్పుడూ చెప్పేవారు, ఏదయ్యా నువ్వు ఎమోషన్ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, జనానికి నువ్వు ఎమోషన్ చేస్తే నచ్చింది, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, అంత ఇది ఉంది, నువ్వు అలాంటి సినిమా చేయాలని నన్ను ఫోర్స్ చేసి చేసిన సినిమా ఇది 'పుట్టింటికి రాచెల్లి'. ఫస్ట్ 'మా ఊరి మహారాజు' కూడా అంతే కదా ఎమోషనల్. 'మౌరి మహారాజ్' కూడా అంతే, అవును. బాగా ఎమోషనల్. అది మదర్ సెంటిమెంట్. పాటలు గుర్తుంటాయంటే మీ సినిమాల్లో చాలా పాటలు ఇప్పటికీ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. అవును, మీకు గుర్తుంటాయా పాటలు? 100%. రాణి రాణమ్మ పాట. రాణి రాణిమ్మ, ఆనాటి నువ్వులు ఏవమ్మ. మీకు మీ నాన్నగారి సినిమాలు చూస్తూ ఎమోషనల్ అయిపోయిన సందర్భాలు ఏమున్నాయి? 'పుట్టింటికి రాచెల్లి' 100% అది క్లైమాక్స్‌లో కంట్రోల్ చేయను. టూ ఎమోషనల్ ఆ ఫిల్మ్. నాకు 'శ్రీ మంజునాథ' కూడా చాలా ఇష్టం. తెలుగు ఫిల్మ్స్‌లో. అవును. అండ్ 'ఒకే ఒక్కడు' అది నాకు ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా ఫిల్మ్స్ ఉంది. ఇండస్ట్రీలోకి వస్తాను, యాక్టింగ్ చేస్తాను, కెమెరా ముందుకు వస్తానంటే అవును. నాన్నగారు ఇచ్చిన ఫస్ట్ అడ్వైస్ ఏంటి మీకు? బీ స్ట్రాంగ్ అని చెప్పారు. బికాజ్ ఇక్కడ యూ హ్యావ్ యునో చెడు విషయాలు, మంచి విషయాలు అన్ని విషయాలకి నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. సో యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ అని చెప్పారు.